హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. మనము వినాయక చవితి వచ్చిందంటే చాలు అక్కడక్కడ పాండాలతో కృత్రిమంగా ఏర్పడేటువంటి అవి కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ ఫిష్ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి ఒక అవిజ్ఞ ఫ్రెండ్స్ అసోసియేషన్ సమీపంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి థీమ్ అంతా కూడా మనకు ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేటువంటి థీమ్ అయితే చెప్పొచ్చు. చూడొచ్చు మనం విజువల్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క గుడిని తలపించేటువంటి ఆ గుడిని అంతా కూడా సెట్ చేసేసి ఆ గుడిని ఏదైతే నిర్మించారో దానికి సంబంధించినటువంటి సెట్ అంతా కూడా వేసి ఈ యొక్క 9 రోజులంతా కూడా వినాయకుని అత్యధిక భక్తి కొలతలతో శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రోజుకు సంబంధించినటువంటి పూజ సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఇంకా ఏమైనా సిద్ధి బుద్ధి లాంటి సంబంధించినటువంటి కళ్యాణం కావచ్చు, అనేక కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలతో ఆ యొక్క విజ్ఞాన ఫ్రెండ్స్ అసోసియేషన్ కాలంలో జరిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. నిజంగా అటు ఖైరతాబాద్ నుంచి బాలాపూర్ గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి ఏదైతే ఫేమస్ మనం వింటామో ఇటువంటి మండపాలకు కావచ్చు, ఇటువంటి గుళ్ళకు కావచ్చు, రావాల్సినటువంటి యువత కావచ్చు, అక్కడ భక్తులు కావచ్చు, దీన్ని కూడా ప్రేరేపించి ముఖ్యంగా ఆ హిట్ టీవీ కూడా దీన్ని ప్రత్యేకించి కవర్ చేయడం అయితే జరిగింది. చూద్దాం ఈ యొక్క గుడిని తలపించేటువంటి మండపాన్ని గత 9 రోజులుగా వారు ఎంత సురక్షితంగా ఉంచుకుంటారు, దీంట్లో జరిగేటువంటి పూజలేంటి, లోపల ఉన్నటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉండే పిఆర్ టీం అయితే చెప్పింది. మరి అంత ఇన్ఫర్మేషన్ ఏముంది, అక్కడ ఉన్నటువంటి ప్రేరేపించినటువంటి అంశాలు ఏమున్నాయి, లేకపోతే ఎవరైనా 9 రోజులకు సంబంధించినటువంటి ఒక గణేష్ ఐడిల్ కావచ్చు విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ 5 పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాలు ఏవైతే ఉందో అక్కడ నుంచి ఎక్కడి నుంచి ప్రేరణ పొందారు, అక్కడ నిర్మించాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా వారిని పూర్తిగా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే విషయానికి సంబంధించినటువంటి అవిజ్ఞ అసోసియేషన్ టీం అంతా కూడా ఉంది. అసలు ఈ యొక్క గుడిని తలపించేటువంటి మండపాన్ని కేవలం 9 రోజులు పెట్టడానికి గల కారణాలేంటి, లోపల చేసేటువంటి పూజలు కావచ్చు, అక్కడ ఉండే పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాల గురించి కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సార్, నేను యూట్యూబ్లలో చూస్తే ఈ యొక్క ఫిష్ మార్కెట్ సంబంధించినటువంటి వారంతా కూడా ఒక్కసారిగా పాపులర్ అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి కావచ్చు, బాలాపూర్ ఏదైతే విఘ్న ఆరాధన ఉంటుందో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఏదైతే ఉందో దానికి తలపించేటువంటి ఈ యొక్క గుడిని తలపించేటువంటి ఏంటన్నా అసలు ఏంటి స్పెషాలిటీ ఏంటి? మన దగ్గర వచ్చేసి ఇవి పంచభూతాలు అని చెప్పేసి కాన్సెప్ట్ తోని మనం చేసాము. సో మీరు చూడొచ్చు, మీకు పంచభూతాలు అంటే మనకి అగ్ని, వాయువు, నీరు, మన గాలి, పృథ్వీ. సో ఇవి దీనికి సంబంధించిన లింగాలు ఉన్నాయని చెప్పేసి చాలా మందికి తెలియదు. సో అదే పరంగా మనము దాన్ని ఆ లింగ రూపాలని ఇక్కడ స్థాపించాము. సో దాని పరంగా ఏమేమి ఉన్నాయో, ఇప్పుడు అగ్ని ఉన్నప్పుడు మీకు అక్కడ హీట్, వాటర్ అవన్నీ మీరు ఫీల్ అవుతారు, చూడడమే కాకుండా అది ఫీల్ అవుతారు. సో ఆ టైప్ లో మన కాన్సెప్ట్ ఉందన్నమాట. చూద్దాం అన్న, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, చలో. ఇదే విషయానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఒక గర్భగుడిలో ఎంటర్ అయ్యేటువంటి ఒక ఫీలు, ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఈ యొక్క అవిజ్ఞ ఫ్రెండ్స్ అసోసియేషన్ టీం అంతా కూడా కల్పిస్తుంది. ఎప్పుడైతే మనం ఏదైనా టెంపుల్లో కావచ్చు, అక్కడ నుండి ఆ మహా గణపతి టెంపుల్లో వెళ్తామో అక్కడ నుండి పసుపు కుంకుమాలతో ఉన్నటువంటి ఆ గోడ కావచ్చు, అక్కడ నుండి ఎంట్రీ కావచ్చు, ఈ యొక్క పసుపు కుంకుమాలతో ఏర్పాటు చేసి మనకంతా కూడా ఆ నేచర్ ఫీల్ వచ్చేటట్టుగా ప్రయత్నం అయితే చేశారు. ముందుగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మహా నంది ఏదైతే ఉందో ఆ యొక్క నందీశ్వరునికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు ఉన్నటువంటి ఆ నందిని కూడా ఏర్పాటు చేసి మనకంతా కూడా వాతావరణం ఒక్కసారిగా ఒక స్పిరిచువల్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. అన్న, నిజంగా ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ థీమ్ అంతా కూడా చూస్తుంటే నిజంగా మీరు పంచభూతాలకు అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు కూడా మా యొక్క వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. మనం ఒక్కొక్క లింగాల దగ్గర అయితే వెళ్ళిపోదాం అన్న. అన్న, ఇది ఏ లింగం అన్న? మొదటిగా మనకి వచ్చింది పృథ్వీలింగం. సో పృథ్వీలింగం ఏంటంటే దానికి ప్రతిరూపం మన పృథ్వీ. సో ఇక్కడ ఏం ఏర్పాటు చేసామంటే మన శాండ్, మట్టి అది వేసేసి సో మనం పృథ్వీలో నుంచి నడుస్తూ వెళ్తున్నట్టుగా ఇక్కడ చేసామన్నమాట. సో ఇదంతా ఏంటంటే మన టీం ఒకసారి డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది. ఏం అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీలింగం సంబంధించినటువంటి ద ఎర్త్ ఏకాంబేశ్వర కంచీపురం నుంచి నిజమైన మన లింగం ఇక్కడ వెలిచి ఉన్నది. సో దాని ప్రతిరూపం ఇక్కడ తీసుకొచ్చాము. అంటే ఎవరైనా చెప్పారన్న ఈ యొక్క లింగాల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పృథ్వీకి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మేము ప్రతిసారి మన ఈ శివుని ఆలయాలకు వెళ్తూ ఉంటాము. ఇంతకు మీద సంవత్సరం వచ్చేసి మనం మహాకాల్ వెళ్ళాము, ఉజ్జయిన్. సో లాస్ట్ ఇయర్ ఉజ్జయిన్ కాన్సెప్ట్ ఉండే. సో ఈసారి మొన్న సంవత్సరం వచ్చేసి మేము చిదంబరం వెళ్ళాను ఉంటుంది. సో అక్కడ నటరాజుని రూపం చూసాము. సో ఒకసారి మనం కూర్చొని డిస్కస్ చేసామన్నమాట. సో ఇలా ప్లాన్ చేద్దాము, నటరాజుడు అని చేసి మన ఆకాశలింగం.
సో ఈ పంచలింగాలు ఎవరికి తెలియదు. సో ఆ పరంగా మనం చేసుకుంటూ వచ్చాము. సో పృథ్వీలింగం అనేది మన పృథ్వీ ఉద్భవించిన దగ్గర ఇది అన్నమాట. నెక్స్ట్ ఏంటన్నా, నెక్స్ట్ ఏం ఉండబోతుంది? చూడొచ్చు, మనకు జలలింగం సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా కేవలం ఏదైతే పృథ్వీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కేవలం అంతా కూడా కాళ్ళు కడిగే విధంగా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళామో కింద నుంచి వాటర్ ఫ్లో అయ్యే విధంగా కూడా ఇక్కడ నుండి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనమంతా చూడొచ్చు, ఈ డీవ్ అంతా కూడా, ఈ ఫాగ్ అంతా కూడా కేవలం వచ్చింది కాదు, కేవలం మానవ సృష్టి ఏదైనా సాధ్యం. దీనికి సంబంధించిన జలలింగం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా. అన్న ఏంది అసలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే కేవలం మీరు చెప్పినటువంటి జలలింగానికి సంబంధించినటువంటి వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. ఏంటి? సో జలలింగం వచ్చేసి దానికి ప్రతిరూపం మన జలం కాబట్టి, మన వాటర్ కాబట్టి, సో మనం వస్తుంటే చూడడమే కాకుండా మీకు ఫీల్ అయ్యేలాగా మనం పైనుంచి ఇట్లా వాటర్ పడేలాగా ఏర్పాటు చేశాము. సో దానికి అది సో ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ద వాటర్, ద జకంబేశ్వరం తీరి ఎక్కడి నుంచి? మన అక్కడ తమిళంలో ఇలాని జంబులింగం అంటారు. సో మనం వచ్చేసి జలలింగం అంటాము. తమిళ్ వాళ్ళ సైడ్ అప్పులింగం అంటారు, జంబులింగం అంటారు. అంటే మీ నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు కేవలం మీ యొక్క ఫ్యామిలీ టూర్ సందర్శించిన టైంలో మీరు అంత అబ్జర్వ్ చేసేసి, అంటే ఏంటి అసలు అంత ఇంపార్టెన్స్ ఏంటి అసలు? అంటే ఇక మేమందరం కొంచెం శివుని భక్తులము, వినాయకుని భక్తులము. వినాయకుడు అంటే మాకు ప్రాణం. అంటే ఈ ఒక్క పండుగ చాలా అందరం కలిసి కట్టుగా చేసుకునే ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. సో ఏదైనా కొంచెం ఈసారి వచ్చేసి మనది 20th ఇయర్. సో ఈసారి కొంచెం యూనిక్ గా చేద్దాము, ఒక భక్తిపూర్వకంగా చేద్దాం అన్నట్టు ఇవి ఉన్నాయన్నమాట. అన్న ఓకే అన్న, ఎర్త్ అంతా కూడా చూసేసాం, ఇప్పుడు జల లింగం కూడా చూసేసాం. నిజంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటర్ అంతా కూడా చూడొచ్చు. ఆ వాటర్ డ్యూస్ కావచ్చు, అక్కడ నుండి ఆ ఫాగ్ అంతా కూడా మనకు అబ్జర్వ్ చేసి ఎవరైతే ఈ విజువల్స్ లో చూడడమే కాకుండా నేరుగా ఈ యొక్క మిగిలినటువంటి ఏదైతే రోజులైతే ఉన్నాయో ఆ రోజులకు సంబంధించినటువంటి మీరు నిజంగా ఈ యొక్క లొకేషన్ లో ఉన్నటువంటి అడ్రస్ కేవలం వస్తే మీరంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తారు. దీనికి ఒకనటువంటి ఫీల్ అంతా కూడా రియల్ ఒక గుడ్ ఫీల్ గా కూడా వస్తుంది. ఇక్కడ నుండి జల లింగం సంబంధించినటువంటి అంతా కూడా నెక్స్ట్ ఏ లింగం ఉంది, అక్కడ ఉన్న ప్రత్యేకత ఏందో కూడా చూసేద్దాం. ఏంటన్నా ఈ యొక్క ఇక్కడ రాగానే ఒక వేడి, ఒక హాట్నెస్ సంబంధించినటువంటి ఫీల్ అంతా కూడా వస్తుంది. అసలు ఏంటి ఇక్కడ ఏమి ఏర్పాటు చేశారు? ఇది వచ్చేసి అగ్నిలింగం. సో ఇది ఎక్కడ మన అరుణాచలం చాలా ప్రసిద్ధి చెందింది. సో అక్కడ లింగాన్ని వచ్చేసి ఇక్కడ స్థాపించామన్నమాట. సో మీకు ఇక్కడ లోపల రాగానే మీకు ఆ వేడి అనేది మీకు తెలుస్తుంది, ఫీల్ అవుతున్నారు. సో అది మన కాన్సెప్ట్ అన్నమాట. అంటే అరుణాచలం ఏదైతే ఉందో తమిళనాడు కావచ్చు, అక్కడ ఉంటే ఆ ప్రజలంతా కూడా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, ఏపీ ప్రజలంతా కూడా ఒక్కసారిగా వెళ్ళడం అంటే ఏంటి, మీరు కూడా వెళ్ళి అక్కడ సందర్శించి చిదంబరం, అరుణాచలేశ్వర్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మాకు ఈ ఐడియా వచ్చింది అనమాట. ఇలా చేద్దాము, భక్తి ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇది చూపించినట్టు ఉంటుంది. దాని ఏమంటే మోటివేషన్ తీసుకుని వెళ్తారు అలాగా అని చెప్పేసి. రియలిస్టిక్ ఫ్యూచర్ గా ఏంటన్నా అసలు ఇక్కడ రాగానే మనకి ఎక్కడైతే జలం ఉందో అక్కడ అగ్ని ఏదైతే ఉందో అగ్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు, లేకపోతే జలం ఏదైతే ఉందో ఆ వాటర్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు, ఆ డ్యూస్ అంతా కూడా ఏదైతే అగ్నికి ఏదైతే ఉందో అక్కడ ఏంటి హీటర్ ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి? రూమ్ హీటర్స్ ఉంటాయి కదా, అవి అరేంజ్ చేసామన్నమాట. సో ఎవరికి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు మనం పెట్టొచ్చు, మనం అగ్ని అది మన నిప్పులు అవి పెట్టొచ్చు. కానీ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏ టెక్నాలజీ ప్రకారంగా మనం తీసుకున్నాము. ఓకే అన్న, మేమే కాకుండా ఎంత మంది వస్తున్నారు ఈ యొక్క థీమ్ ని సందర్శించడానికి కావచ్చు భక్తులంతా? చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు మెల్లమెల్ల మనకు తెలుస్తుంది. సో డైలీ నైట్ 2 వరకు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. నిన్న నైట్ చార్మినార్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారంట, ఇట్లా తెలిసింది. చార్మినార్ నుంచి దగ్గర మొత్తం 20 మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అక్కడ కర్మ ఫీల్ ఇట్లా పెట్టారు అని చెప్పేసి, అంటే సిటీలో ఫస్ట్ టైం ఇలా పెట్టారు అంటే నార్మల్ గా లింగాలు పెట్టేసి చూపిస్తున్నారు, కానీ ఫీల్ అనేది ఫస్ట్ టైం ఉంది కాబట్టి చాలా ప్రజలకు చాలా అందుబాటులో ఉంది కాబట్టి అందరు వస్తున్నారు. అగ్ని చూసేసాం, నెక్స్ట్ ఏంటి? వాయులింగం. ఓకే వెళ్ళొద్దాం. నిజంగా ఏదైతే పృథ్వీ చూసేసాం, జల లింగం చూసేసాం, తర్వాత వాయులింగం చూడబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో అది కూడా చూసేసాం. ఇక్కడ జల లింగం ఉంది, అక్కడ ఉన్నటువంటి వాయులింగం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏందన్నా ఇక్కడ రాగానే అక్కడ ఉన్నటువంటి హాట్నెస్ ఇక్కడంతా కూడా కూల్ అయిపోయేటువంటి వాతావరణం ఏంటి అసలు? మీకు రాగానే తెలుస్తుంది, ఇట్లా బ్లో కొడుతుంది, మీకు ఎయిర్ అనేది కొడుతుంది. సో ఇది వచ్చేసి వాయులింగం, ఎయిర్. సో ఇది ఎక్కడ వచ్చింది, మళ్ళీ అత్యంత సమీపంలో ఉన్న శ్రీకాళహస్తిలోనే ఉంది అన్నమాట. శ్రీకాళహస్తీశ్వరుడు మన వాయులింగం అది. సో దాని ప్రకారంగా ఇప్పుడు పంచలింగాలలో 4వ లింగం ఇది. సో అది దాని ప్రకారంగా మనం ఇట్లా బ్లోవర్స్ పెట్టి ఆ ఫీల్ తెప్పించాం. అది మన అంటే నిజంగా శ్రీకాళహస్తి వెళ్ళాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పంచభూతాలు ఉన్నాయో నిజంగా
ఏంటి అసలు నిజంగా శ్రీశైలానికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, మహాలింగ భక్తులు ఎవరైతే ఉన్నారో, అక్కడ చాలా మంది మాత్రం శ్రీకాళహస్తికి వెళ్ళరు. తిరుపతి వెళ్ళవలసిన వారు మాత్రమే వెళ్తారు. అక్కడ కొన్ని కొన్ని పూజలు ఉంటాయి. నిజంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫీచర్ ని ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే ప్రతి ఒక్కరు మేము అందరం ఐ మీన్ డివోషన్ లో కొంచెం బాగానే స్ట్రాంగ్ ఉంటాము. మేము ఇటువంటి పుణ్యక్షేత్రాలు అందరం కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మధ్య మధ్యలో వెళ్తూ వస్తుంటాము. సో అదే కాన్సెప్ట్ అన్నమాట. ఇవన్నీ ఈసారి పెట్టాలి, అందరు చూపించాలి, ఫీల్ అవ్వించాలి అని చెప్పేసి. ఇది పరిస్థితి. వాయులింగానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ నుంచి పృథ్వీ కావచ్చు, జలం కావచ్చు, అగ్నిదేవుడు కావచ్చు, అక్కడ నుండి అన్ని లింగాల తర్వాత వాయు లింగం ఏదైతే ఉందో ఇక్కడ రాగానే ఈ చాంబర్ అంతా కూడా ఒక్కసారిగా ఎయిర్ తోటి ఆ ఎక్స్ప్రెషన్ మనంతా కూడా ఇక్కడ చెప్తే సరిపోదు. మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే తప్ప ఈ యొక్క విషయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వింతలు ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ పని కావచ్చు, వాళ్ళ పట్టుదల కావచ్చు, ఆ భక్తి శ్రద్ధలతో ఎటువంటి తారతమ్యం లేకుండా కేవలం ఎవరైతే నిజమైనటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి చూసి ఆనందించేలా మీ యొక్క ఫ్రెండ్స్ తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు, ఈ యొక్క 9 రోజులు సంబంధించినటువంటి పూజలంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నిజంగా ఈ యొక్క వాతావరణం చూస్తుంటే ఏదో మనకేదో టెంపుల్ లా, లేదంటే అసలు మీకు కనపడొచ్చు. అక్కడ లింగం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ గాలి అంతా కూడా కేవలం మ్యాన్ మేడ్ కంపెనీలతో సంబంధించినటువంటి ఏదైతే ఫ్యాన్లు ఉంటాయో అక్కడ టెక్నాలజీ పరంగా కూడా వీళ్ళంతా యూజ్ చేసుకొని అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఏదైతే అక్కడ చూడలేని వాళ్ళు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు, మేమంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మా యొక్క ప్రయత్నం చేశాం. నిజంగా భక్తులు ఎవరైనా ఉంటే ఈ మిగిలిన రోజులు కూడా వాడుకొని ఆ యొక్క యూజ్ చేసుకొని మీరంతా కూడా వచ్చి దర్శనం చేసే విధంగా మేమంతా కూడా చర్యలు తీసుకున్నాం. దానికి ప్రత్యేక దర్శనాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు ఆహ్వానితులు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి ఏముంటాయి, ఇంకేనా మనం ఇప్పటివరకు 4 లింగాలే చూసాం, ఇంకొక ఏ లింగం ఉందో ఆ లింగాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత లింగం ఆకాశ లింగం ఏదైతే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఆకాశ లింగం నుంచి చిదంబరేశ్వర ద స్కై అంటూ కూడా అక్కడ టెంపుల్ సంబంధించినటువంటి ఆ టెంపుల్ అంతా కూడా తలపించే లింగాన్ని కూడా ఇక్కడ చేశారు. కానీ ఇక్కడ లింగం కనిపించట్లేదు. ఆ యొక్క లింగానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏంటన్నా అసలు? సో ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నది ఆకాశలింగం. సో మన చిదంబరంలో ఉన్నది ఈ స్వరూపం. సో ఏంటంటే అక్కడ లింగాకారం ఉండదు, ఇదే నటరాజుడే లింగం అన్నమాట అక్కడ. సో మేము వెళ్ళింది చిదంబరం, దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇది పెట్టాలని జరిగింది. అండ్ ఈ విగ్రహం కూడా మనం ఆర్డర్ ఇచ్చి స్కెచ్ ఇచ్చి చేపించినది. నార్మల్గా ఎట్లుంటుంది, డై పెట్టి తీస్తారు, అక్కడ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటాము. మనది తీసేసరికి అట్లా కాకుండా మనం ప్రత్యేకంగా ఇలా కావాలని చెప్పి వాళ్ళకి చెప్పి ప్రతిదీ హ్యాండ్ మేడ్ వాళ్ళు చేసిన ప్రకారం చేసి మనకు పంపించడం జరిగింది. అంటే నిజంగా ఈ యొక్క ఆకాశ లింగాన్ని ఏ ఒక్క దగ్గర పెట్టకుండా ప్రత్యేకించి వినాయకుని దగ్గర ఏంటి ఇన్స్పిరేషన్ అసలు? ఆకాశం అంటే ఇప్పుడు మనం ఆకాశం అంతా ఎత్తులో ఉండాలి, దేవునికి అక్కడ ఉంటారు కాబట్టి సో మెయిన్ ఆయననే అక్కడ మనం స్థాపించడం జరిగింది అనమాట. ఎలా చేస్తారన్న ఇదంతా కూడా? ఏదో మీరు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పూజ కావచ్చు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తపస్సు కావచ్చు, నిజంగా ఇన్ని హంగులతో, ఇన్ని ఖర్చులతో, ఇంత పెద్ద థీమ్స్ తో అసలు నిజంగా బాహుబలి సెట్ మనం చూడడమే కావచ్చు, రామోజీ ఫిలిం సెట్ లో ఏదో టికెట్ పెట్టుకొని చూస్తూ ఉంటాం, పిల్లలంతా కూడా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఆ సెట్ ను తలపించేటువంటి ఈ టెంపుల్ కావచ్చు, ఈ వాతావరణం అంతా కూడా ఏదో మేము మండపానికి వచ్చినట్లేదు, ఏదో నిజంగా టెంపుల్ కి వచ్చినటువంటి ఫీల్ ఉంది. నిజంగా మీకు సత్యనారాయణ వ్రతం చూస్తుంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ యొక్క కాలనీ వాసులు కావచ్చు, హౌ యూ ఫీల్, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది ఓవరాల్? అది మెయిన్. ఇప్పుడు మనది ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మీరు చూస్తున్నట్టు ప్రకారంగా సామూహిక సత్యనారాయణ వ్రతం ఉంది. సో అదే విధంగా రేపు వచ్చేసి మన గణేశుని కళ్యాణం, అది ఎవరు సామాన్యంగా చేయరు. సో మనం రేపు చేస్తున్నాము గణేశుని కళ్యాణం, రిద్ధి సిద్ధి ప్రకారం పెట్టి కళ్యాణం చేపిస్తున్నాం. దాని అనంతరం అన్నదాన ప్రోగ్రామ్ కూడా ఉంది. దాని తర్వాత మరుసటి రోజు మనకి హనుమాన్ పూజ, సరస్వతి పూజ, ఇలా పూజలు నడుస్తూ ఉంటాయి అనమాట. ప్రతిరోజు ఒక పూజ, ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాము. అది సో ఏంటంటే మన ఫ్రెండ్స్ ఇప్పుడు మా యుఎస్లో, లండన్లో కూడా మన సోదరులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో, ఇప్పుడు కాలనీ వాసుల సహకారంతో, మన గ్రూప్ మెంబర్ సహకారంతో ఇంత సాధ్యం అవుతుంది. మెయిన్ వచ్చేసి మన గణనాథుని ఆశీస్సులు, అంతే. ఆయన మాత్రం చేయించుకుంటున్నారు. నిజంగా చెప్పండి, ఈ యొక్క థీమ్ సంబంధించినటువంటి ఏదైతే పంచభూతాలు ఏవైతుందో మనం రోజు నిత్య జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వాళ్ళతో భయపడి అయ్యో పంచభూతాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి నిజంగా ఆ కన్నుల పండుగగా క్రియేట్ చేసినటువంటి మీ అంత టీమ్ ఎఫర్ట్స్ ఎలా ఉంటుంది అసలు? అన్న పంచభూతాల గురించి చెప్పాలంటే
మేము అసలు తెలియజేయాలనుకుంటున్నాం. నేచర్ ఇంకా దేవుడు ఎలా ఉంటారో, సో మిక్స్ ఎలా ఉంటది. సో వచ్చే పిల్లలకు గాని వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాం మనం. ఒక రూపంలా చూపిద్దాము. వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా. సో దేవుడనేది బిలీఫ్ ఉండాలి మనకు. దేవుడంటే చాలా పెద్ద పరమాత్మ. మనం ఆ పరమాత్ముడి గురించి ఆరాధన చేసుకుంటూ మనం ముంగటికి వెళ్ళాలి. ఆ పరమాత్మలో ఉన్న 5 పంచభూతాలను చూపించుకుంటూ మనం ఎంతగానో ముంగట వెళ్ళొచ్చు. అవి చాలా ఇంపార్టెంట్. ఆ పంచభూతాలు అనేటివి కూడా మనకు. ఇప్పుడు భూమి లేకుండా, వాయువు లేకుండా, జలం లేకుండా, గాలి లేకుండా అయితే సృష్టి లేదు. సో అందువల్ల దాన్నే మేము కాన్సెప్ట్‌లా తీసుకొని, అర్థం చేసుకొని, మాకు తగ్గట్టుగా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి, దాన్ని ఎలా పరిచయం చేయగలుగుతాము జనాలకి అనేది మేము ఆలోచించి చేసాం ఇది. ఎవరున్నారు ఈ యొక్క పెద్ద భారీ స్థాయిలో నిర్మించడానికి కావచ్చు, బలహీనతలు ఏంటి అసలు మీ వెనకాల ఉన్నటువంటి? మా బలం అంతా మా గ్రూప్ అన్న. మా ఫ్రెండ్స్, మా కాలనీ, మా జనాలు మేమంతా ఒక్కటే గ్రూపు. మేము 20 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఆ 20 ఇయర్స్ నుంచి అందరూ చాలా సపోర్టివ్‌గా ఉంటారు మాకు. ఎక్కడ ఎక్కడ ఏ చోట లేదు మాకు సపోర్ట్ లేనిది దొరకనిది అట్లా. మేమే కలుసుకుంటాం. మేమే అందరం అన్నీ చూసుకొని, అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసుకుంటాం. ఇక్కడనే కాదు, మాకు ఇండియాలో కాకుండా మాకు యూఎస్‌లో, యూకేలో అందరున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ సహాయంతోటి కూడా మేము ఇంకా ముంగటికి ఇంకా ఎంత పెద్దగా చేయాలనుకున్నాం. ఈ సంవత్సరం 20th ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి మేము దీన్ని ఇంకా పెద్దగా చేయాలన్న స్కేల్ అనుకున్నాము. ఆ స్కేల్‌ని సాధించామని మేము కోరుకుంటున్నాం అంతే. మేడం, మేడం చెప్పండి. ఎవరన్నా యూత్ కావచ్చు అక్కడ ట్రెండ్ ఫాలో చేసేటువంటి ఇన్‌స్టాగ్రామ్‌లో బాలాపూర్, ఖైరతాబాద్‌ని మాత్రమే తలపించేటువంటి పోస్టులు గాని ఎలా అనిపిస్తుంది మీకు ఇంత చూస్తే? మా ఇది మాత్రం మా అన్న వాళ్ళ మెయిన్ ఇంపార్టెన్స్. వాళ్ళు మాకు ఇచ్చిన దాన్ని బట్టే మేము చేసాము. ఖైరతాబాద్‌తో పాటు ఇప్పుడు మాది కూడా రికగ్నైజ్ చేస్తున్నారు జనాలందరూ. అది మా అందరి సపోర్ట్ వల్లే అవుతుంది. 20 ఇయర్స్ నుంచి పెడుతున్నామంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు మేము ఎంత సపోర్టివ్‌గా ఉంటామో. వాళ్ళు మాకు పని చెప్తారు, మేము చేస్తాము. అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ఇంత బాగా చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. కానీ ఈ ఇయర్ కొంచెం గ్రాండ్ మాకు. ఎందుకంటే 20 ఇయర్స్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అంతా ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూసాం కాబట్టి మాకు చాలా పెద్ద ఫెస్టివల్ వినాయక చవితి అంటే 11 డేస్ చాలా బాగా పండుగ చేసుకుంటాం. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. అందరి దగ్గర ఫ్రెండ్సే ఉంటారు, కానీ మా దగ్గర మాత్రం మా వదినలు, మా అన్నలు, అక్కలు అందరం కలిసి చేసుకుంటాం. ఫ్యామిలీస్ అందరూ ఉండి ఎంజాయ్ చేసే పండుగ మాకు ఇది మెయిన్గా. చాలా పెద్ద పండుగలా ఫీల్ అవుతాం. చూస్తుంటాం ఫ్రెండ్స్ అంతా కూడా ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళాము, బడా గణేష్ దగ్గరికి వెళ్ళాము అని చూస్తుంటారు. మీరు ఎలాంటి స్టేటస్ పెట్టారు ఈ 9 రోజులు? మీరు ఎంకరేజ్ చేసేటువంటి మీ యొక్క కాలనీకి రికగ్నైజ్ తెచ్చేటువంటి ఎలా ఎలా పోస్ట్ చేయబోతున్నారు మీరు? మేము అంటే డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్నాం. ఈ 20 ఇయర్స్ సో ఇది 28th ఇయర్ కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా కొత్త ఇన్నోవేషన్‌గా చేద్దామని అనుకున్నాం. సో మొత్తం అగ్నిలింగం, వాయులింగం ఇలాంటివన్నీ, జలలింగం, పృథ్వీలింగం ఇలాంటివి, ఆకాశలింగం. సో ఫైనల్‌గా నటరాజ స్వామి తోటి మేము ఇది చేద్దాం అనుకున్నాం. అంటే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. సో ఇట్లా ఖైరతాబాద్ అంత కాకపోయినా కానీ మాకు తోచినంత క్రియేటివిటీగా కొంచెం ట్రై చేసి కొంచెం చేద్దామని, సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాం. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మేము అందరం కలిసి చేసుకుంటాం. అందరి క్రియేటివిటీ అండ్ అందరి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఇట్లా చేసామన్నమాట ఈ ఇయర్ కొంచెం. అనిపిస్తుంది మేడం, పంచభూతాలు లేనటువంటి ప్రపంచం లేదు. కానీ ఆ ప్రపంచాన్ని, మరో ప్రపంచాన్ని తీర్చిదిద్దేటువంటి మీరంతా కూడా మీ ఎఫర్ట్స్ ఏంటి, మీకున్నటువంటి ఏదన్నా ఏంటి? మా అభిజ్ఞ యూనిటీ మొత్తము కలిసి చేసింది. ప్రతి వాళ్ళ నుంచి ప్రతిదీ ఐడియాలు, వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ తీసుకొని, ప్రతిదీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్నీ తీసుకొని ఏది బాగుంటుందని సలహాలు అవన్నీ తీసుకొని చేస్తారు యూనిటీగా. ఈ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది ఈ సంవత్సరం నుండే ఆలోచించి యూనిక్గా ఏం చేయాలి, మనము భక్తులకి ఏమి స్పెషల్గా చేస్తే ఏది బాగుంటుంది అనేది ఆలోచిస్తాం. ప్రతి ఇయర్ మాది విగ్రహం అనేది స్పెషల్గా ఉంటుంది, ఒక యూనికే ఉంటుంది. చింతామణి కానీ, గోల్డెన్ వినాయకుడు కానీ ప్రతిదీ ఈసారి నటరాజ స్వామి తెచ్చారు. మాకు ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ తయారు చేసేది విగ్రహమే కావచ్చు, మా దగ్గరకు వచ్చాక అది ఆ దేవుడే వచ్చి కూర్చున్నాడేమో అనిపిస్తుంది. అంత దేవుడే వచ్చి కూర్చున్నాడు ఆ విగ్రహంలో, ఆయననే అది మాకు అనిపిస్తుంది అనమాట. ఏంటి రోజువారీ ప్రోగ్రామ్స్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అక్కడ ఉన్న యూత్ అంతా కూడా రోజు 9 రోజులు ఎలా గడుపుతున్నారు మీరంతా కూడా? చాలా సంతోషంగా గడుపుతాము. ఒక
ఒక పండగ ఇంట్లో గనక మన ఫ్యామిలీ ఫంక్షన్ గానీ, పెళ్లి గానీ ఎలా ఉంటుందో ప్రతి వాళ్ళు అలాగే పార్టిసిపేట్ చేస్తారు. ఈవెన్ కాలేజెస్, ఆఫీసెస్ లీవ్స్ పెట్టి మరి ఆ 10 డేస్ సెలబ్రేషన్ చేస్తారు. ఆహ్, ముగ్గులు వేయడం దగ్గర నుంచి డెకరేషను, ఆ రోజు ఏం పూజ ఉంది, సరస్వతి పూజ, హనుమంతుడి పూజ ఉంటుంది. ఒకరోజు కళ్యాణం, ఒకరోజు వ్రతము, ఇంకో రోజు కుంకుమార్చన, మహాహారతి గూడా ఉంటుంది. మహా నైవేద్యం ఉంటుంది. 108 నైవేద్యాలన్నీ పెడతాం వినాయకుడికి. ప్రతిరోజు ఒక్కొక్కటి డిఫరెంట్‌గా చేస్తాము. అలాగే కాలనీ మొత్తం వస్తారు. చాలా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు వాళ్ళని ఇంకోటి ప్రత్యేకంగా గూడా మేము చెప్పాలి అని గాదు. వాళ్ళంతట వాళ్ళే వచ్చేసేసి సెలబ్రేట్ చేస్తారు ఇది అందరూ. నిజంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు, యూట్యూబ్‌లలో ఈ యొక్క థీమ్స్ గురించి ఎంత పాపులర్ అయిందో, ఆ పాపులర్ అయిన తర్వాత నేరుగా అన్న వాళ్ళకి మేము కాల్ చేయడము, మీ యొక్క అవిజ్ఞ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత నిజంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వడము, మమ్మల్ని కవరేజ్‌కి అలౌ చేయడము, మాకు నిజంగా ఒక 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 అక్కడ పోలేని వాళ్ళంతా కూడా మేము నిజంగా ఒకటో రెండో దర్శించుకున్నాం. ఒకటి మన శ్రీకాళహస్తి ఒకటి, ప్లస్ ఒకటి ఇంకోటి దర్శించుకున్నాం మేడం. నిజంగా ఇటువంటి లోపల అంటే ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ స్పిరిచువాలిటీ కూడా ఇదంతా కూడా కనిపిస్తుంది. నిజంగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వారంతా కూడా ఏ పూజ చేస్తున్నారు, ఇవాళ స్పెషల్ ఏంటి? ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. ప్రతి వాళ్ళు అన్ని ఇంట్లో చేసుకోలేరు కదా, అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఆ పూజలు అని చెప్పి సత్యనారాయణ స్వామి కథ. దీనికి ఏ టికెట్ కానీ ఏమీ ఉండదు మా దగ్గర, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవాళ సత్యనారాయణ స్వామి కథ. ఇంకోటి ఏంటంటే మీ ఛానల్స్ వాళ్ళ ద్వారా ఇంకా మీరు చూపిస్తూ ఉండడం వల్ల మాకు ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇయర్ ఇంకా స్పెషల్గా ఏదైనా చేయాలనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. చిన్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టింది ఈవిడ వీళ్ళంతా మాకు చాలా సపోర్ట్. నా కొడుకులే మా బాబులే, కానీ చిన్న పర్సన్ది అలవాటు అయి పెట్టడము. మా బాబు పెద్ద బాబు యుఎస్లో ఉంటాడు, చిన్న బాబు ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తుండు. అంటే గత 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అసలు స్టార్ట్ అయింది మీ ద్వారా అంటారు. అవి ఫీల్ అమ్మా, ఏ స్థాయి నుంచి 20 సంవత్సరాల నుంచి చిన్న పిల్లల నుంచి మా బాబులకు ఫ్రెండ్స్ అంతా వీళ్ళంతా ఇక నా కొడుకుల్లాగానే నేను చూసుకుంటా. వాళ్ళే అన్ని వాళ్ళే చేసుకుంటారు. మేమేమో ఇట్లా కథలు, పెళ్ళిళ్ళు అట్లా చేస్తాం. అట్లా ఎలా అనిపిస్తుందమ్మా, ఎక్కడో స్టార్ట్ చేసినటువంటి చిన్న పిల్లలు కాస్త వయసుకు వచ్చేసి పెద్దగా ఇలా 5 పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాలు పెట్టడం అంతా ఎలా అనిపిస్తుంది? ఇక మాకు చెప్పలేనంత సంతోషము. ఇక మా పిల్లలు పెరిగిన కొద్దిగా వినాయకుడు కూడా పెరుగుతా ఉన్నాడు. ఆయన దయతోని మేము ఇట్లా నడిపిస్తున్నాం అంతే. మమ్మల్ని అందరినీ ముందు నడిపించి ఒక బాటలో ముందు నడిపించి యూనిటీగా ఉండేటట్లు చేసి వీళ్ళందరూ కూడా అందరూ ఫ్యామిలీలే. ఇక్కడ పిల్లలందరూ ఫ్యామిలీలే. వీళ్ళంతా కూడా అందరూ చాలా సపోర్టింగ్ ఉంటారు. బాబులు మా నరేందర్, ఇప్పుడు మా చిన్న బాబు అనంత్ కుమారు, ఇక మా పిల్లలు వీళ్ళంతా రాహుల్, మహేష్, విక్కీ వీళ్ళంతా పోస్ట్ చేస్తున్నారా మరి ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ లో కావచ్చు, సోషల్ మీడియాలో? హౌ యు ఆర్ పోస్టింగ్? రెగ్యులర్ గా అంటే లైక్ డైలీ ఈవెంట్స్ ఏంటి ఇవన్నీ అనేసి ఫస్ట్ ముందు రోజు లైక్ టుమారో ఇది ఉంటుంది అని చెప్పి పోస్ట్ చేయడం, మళ్ళీ డ్యూరింగ్ అయ్యేటప్పుడు దాన్ని పోస్ట్ చేయడం, అయ్యాక దాని కంప్లీట్ వీడియోని ఒక రీల్ చేసి దాన్ని అలా పోస్ట్ చేసి షేర్ చేయడం, లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో వాట్సాప్లో లైక్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో అక్కడ అందరికీ పోస్ట్ చేసి అలా అందరికీ తెలుస్తుంది. అందరూ వస్తున్నారు కూడా. నిన్న నైట్ అయితే నార్మల్ 2-3 వరకు వచ్చారు జనాలు. అలా సో ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే డైలీ నైట్ అయ్యాక లైక్ అన్ని గణేశులు చూద్దామని వెళ్ళడం, ఇంకా ఈ రామ్నగర్ ఈ ఏరియా మొత్తం ఫేమస్ అవడం వల్ల సో అక్కడ అందరికీ చూసి తెలుసుకోవడం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. అందరూ వస్తున్నారు. నిజంగా ఫ్రెండ్స్ మనం ఎక్కడో ఖైరతాబాద్ కావచ్చు, బాలాపూర్ దోస్తులతో చూసేటువంటి స్థాయి నుంచి మనం కూడా పెట్టేటువంటి ఒక గ్రాండ్ వెల్కమ్ చేసేటువంటి ఈ నవరాత్రుల ఉత్సవాలు కూడా ఎలా చూస్తారు అసలు? ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే చాలా ఏమంటారు ఎంజాయ్ చేస్తున్నాము. మంచి ఫీల్ వస్తుంది. ఫస్ట్ టైం చేసినాం ఇట్లాంటి కాన్సెప్ట్. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అయిపోతుంది అని చెప్పి. చాలా పబ్లిక్ వస్తున్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ప్లీజ్ ఫాలో ఇట్. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చెప్పండి. అవిజ్ఞ ఫ్రెండ్స్ అసోసియేషన్. హౌ మెనీ ఫ్రెండ్స్ ఆర్ హౌ మెనీ ఫాలోవర్స్ డు యు హావ్? నాట్ ష్యూర్, షుడ్ చెక్.
రైట్. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఏదైతే ఉందో విఘ్న ఆరాధనలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రత్యేక పూజలు కావచ్చు, ఏదైతే సాధారణంగా అందరూ చేసేవే, కానీ మేము ఉన్నటువంటి స్థాయిలో మాకున్నటువంటి పరిచయస్తులతో మేమంతా కూడా ఏదైతే శివలింగ అర్పణ ఏదైతే ఉందో నిజంగా తను దేవుడని మేమంతా కూడా తనలో నీలమైనటువంటి భావ కలిగినందుకు మేము ఆలోచించినటువంటి థీమ్స్ అంతా కూడా మేము సందర్శించినటువంటి ప్లేసెస్ అంతా కూడా ఒక్కొక్కటిగా ఇన్స్పైర్ అయినటువంటి వాటిని ఇక్కడ పంచభూతాలు అసలు అవి లేని ప్రపంచం ఉండదు, అవి లేని జీవం ఉండదు, కాబట్టి అవి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎంత ఖర్చు అయినప్పటికీ మా యొక్క సహాయ శక్తుల మేరకు ఇదంతా ఏర్పాటు చేశాం. దీన్ని 9 రోజులుగా ఉంచి ఆ యొక్క విగ్రహ ఆరాధన ఏదైతే ఉందో ప్రతిరోజు ప్రత్యేక పూజలతో మేమంతా కూడా ఆ గణేశుణ్ణి ఆ ఒక నాయకుడిని భావించేటువంటి మేమంతా కూడా ఆరాధిస్తాం. తన ఆశీస్సులు మాకెప్పుడు ఉంటాయంటూ కూడా విఘ్న అసోసియేషన్ ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే రోజువారీ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వాట్సాప్లలో, ఫేస్బుక్, సోషల్ మీడియాల ద్వారా మేమంతా కూడా ప్రచారం చేస్తున్నాం. దాన్ని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయాలంటూ మీరు కూడా ఎవరైతే దూరం ఉన్నాయో లేదంటే మేము వెళ్ళలేని స్థితిలో ఉంటే మీరు నిజంగా ఇక్కడికి వచ్చి మీరంతా కూడా ఫీల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, అక్కడ ఉంటే వాయు కావచ్చు, అగ్నిదేవుడు కావచ్చు, ఏదైతే లింగాలు ఉన్నాయో ఆ లింగాలకు సంబంధించినటువంటి పూర్తి విశేషాలంతా కూడా మేము తెలియజేస్తాం. మాకున్నటువంటి గైడ్, మాకున్నటువంటి టూర్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ రీతిలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా విఘ్న అసోసియేషన్ ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క సద్వినియోగం, ఈ యొక్క అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా హిట్ టీవీలో ప్రయత్నం కూడా చేసింది. అందులో భాగంగా కేవలం ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి వార్త కవరేజీ కాకుండా అక్కడ నుండి లింగాలకు సంబంధించినటువంటి ఆ యొక్క స్టోరీకి సంబంధించినటువంటి ఇక్కడ రోజు జరిగేటువంటి కార్యకలాపాలను అంతా కూడా షూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా వచ్చిన తర్వాత మా కెమెరామ్యాన్స్ కావచ్చు, మా టీం అంతా కూడా నిజంగా ఫీల్ అయినటువంటి విశేషాలంతా కూడా బంధించి మీ యొక్క విజువల్స్ ఏదైతే రకంగా ఉంటాయో ఆ విజువల్స్ అంతా కూడా చూసి నిజంగా మీరు ఫీల్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఫిష్ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి అవిఘ్న ఫ్రెండ్స్ అసోసియేషన్ ఎవరు అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఒక కమెంట్ లో పిన్ చేస్తాము, ఆ లొకేషన్ నేరుగా వచ్చి మీరంతా కూడా దర్శించి అక్కడ నుండి ఆ యొక్క గణేశును ప్రత్యేక పూజలు కూడా చేసేటువంటి భాగ్యం కూడా కలిగిస్తుందని అంటూ కూడా మా యొక్క చిరు ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క వీడియో కూడా మీకు అంకితం చేస్తున్నాం. కెమెరామ్యాన్ భానుతో కలిసి సురేష్, రామ్నగర్ ఫిష్ మార్కెట్ నుంచి. ఇక్కడికి మేము ఇక్కడ నవరాత్రులు పూజలు చేస్తాము. బాలాపూర్, ఖైరతాబాద్ అలాంటివి కాకుండా ఇక్కడ మేము చాలా యూనిక్గా పెడతాము. జస్ట్ వచ్చి చూడడానికి కాకుండా మీరు ప్రతి ఒక్క లింగం గురించి తెలుసుకొని వాటి యొక్క ఇమోషన్స్ని, వాటి యొక్క అట్మాస్ఫియర్ని ఫీల్ అవుతూ ఇక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు. మేము ప్రతిరోజు రకరకాల పూజలు చేస్తాము. మీరు మీ ఫ్యామిలీస్తో కూడా రావచ్చు ఇక్కడికి. మేడం, ఎలా అనిపిస్తుంది ఎక్కడో వేరే రాష్ట్రాలు ఉన్నటువంటి వేరే స్టేట్లో ఉన్నటువంటి ప్రదేశాలను మీ యొక్క కాలనీలో బంధించడం కావచ్చు, మీ కాలనీలో రీక్రియేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? వీఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఎందుకంటే చాలా మందికి అన్ని ప్లేసెస్కి వెళ్ళి చూడాల్సిన ఛాన్స్ రాకపోవచ్చు, కానీ ఇక్కడిక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి గణేశుడి అదేమంటే దర్శనంతో పాటు ఇవన్నీ లింగాలు, ఇవన్నీ ప్లేసెస్ దర్శనం కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిదంబరంది బేస్ పెట్టినాం మేము. సో అక్కడికి వెళ్ళడం బదులు అని చెప్పకుండా అక్కడ దర్శనం చేసుకున్నట్టు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుంటే పుణ్యం కలుగుతుందని అనుకుంటున్నాం. ఎట్లా చేస్తున్నారు అంటే దాదాపు రాష్ట్రం ఉన్నటువంటి అక్కడ ఖైరతాబాద్ కావచ్చు, బాలాపూర్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతా ఉన్నాయి. హౌ యూర్ ప్రొజెక్టింగ్ యువర్ ప్రోగ్రామ్ కావచ్చు, మీ యొక్క రోజువారీ నిత్య కార్యకలాపాలు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా హ్యాండిల్స్? మేము ఇప్పుడు వరకు అయితే అందరికీ పిలవడానికి ట్రై చేస్తున్నాము. సో దట్ మేము చేసే డిఫరెంట్ పూజలు అందరూ పాల్గొనాలి అని చెప్పి. ప్లస్ ఏంటంటే ఆన్లైన్లో కూడా స్టోరీస్ పెడుతూ అందరికీ షేర్ చేస్తూ ఎంత వీలైతే అంతమందికి ఇలాంటి డిఫరెంట్ అవతారాలు, గణేష అవతారాలను దర్శనం చేపించడానికి ట్రై చేస్తున్నాం. హైదరాబాద్ సమీపంలో నుండి పంచభూతాల ఆ యొక్క లింగ ఏదైతే ఉందో అక్కడ నుంచి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేసుకొని ఆ విశేషాల గురించి మాట్లాడడానికి ఏమంతా ఉన్నారు. నిజంగా చెప్పండి సార్, ఆ లింగాలు ఎక్కడెక్కడో వెళ్ళి మనం చూస్తుంటాం కదా, ఇక్కడ ప్రత్యక్షమై మీరు సృష్టించినటువంటి ఎలా ఉంది సృష్టి? ఎలా? ఓకే, యాక్చువల్లీ ఓకే,
సో మాకు ఈ లింగాల్లో కాన్సెప్ట్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా పంచభూతాలు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అందరికీ ఐడియా ఉంటుంది. సో ఈ పంచభూతాలు ఇవేంటంటే మన ఉనికి యొక్క కారణం ఇవే మెయిన్‌గా. సో గాలి, నీరు, నిప్పు, వాయు, అగ్ని. సో ఇవి లేనిదే అసలు ఈ సృష్టియే లేదు. సో ఈ పంచభూతాల యొక్క విశిష్టత కూడా అందరికీ తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క కాన్సెప్ట్‌తో ఈ లింగాలు తయారు చేయించడము. అండ్ అదే కాన్సెప్ట్‌తో మా గణేశుడి కూడా మేము స్కెచ్ ఇచ్చి రెడీ చేయించడం జరిగిందన్న ఈసారి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఓకే భూమి లింగం, అగ్నిలింగం అంటే ఏంటో వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అరుణాచలం మనం ఇప్పుడు చాలా అందరూ వెళ్ళడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి. సో వాళ్ళకి ఓకే అగ్నిలింగం, అరుణాచలము, చిదంబరం, ఆకాశలింగము, కాళహస్తికి మనం వెళ్తూ ఉంటాం. తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కాళహస్తికి వెళ్తుంటారు. వాయులింగం. సో వాళ్ళందరికీ ఇది ఒక ఇప్పుడు తెలియచేయడం అనేది మా ముఖ్య ఇది అన్న. ఓకే అన్న. తెలియజేయడం అంటే ఒక ఎంతు. ఒక దాదాపు ఇక్కడ ప్రతిష్ఠించిల్లు ఇక్కడ రోజులు అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 ఉత్సవాలు ఏదైతే ఉందో ఆ రాత్రంతా కూడా ఓకే. కానీ ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరంతా కూడా? ఎలా ఓకే. సోషల్ మీడియా? ఓకే. యాక్చువల్లీ సోషల్ మీడియా అంటే ఇప్పుడు మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పంచభూతాలది ఏదైతే ఉందో అది మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. సో ఆ ఫీల్ అవుతుంది చూడడం అనేది ఓకే చూసేంత వరకు ఉంటుంది తర్వాత ఉంటుంది. సో ఆ ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేస్తే ఓకే అవి మన లైఫ్‌లో ఎలా రోల్ ప్లే చేస్తాయి అనేది అది మేము చెప్పాలి అనుకోని చూపించడం జరిగిందన్న యాక్చువల్లీ. యాహ్! ఏంటన్నా ఇయాల పూజ డ్రెస్‌లో ఉన్నారు మీరంతా కూడా. ఏ పూజ చేసిల్లు ఇయాల? సత్యనారాయణ స్వామి గారి పూజ చేశాం. ఎలా అనిపిస్తుంది? అంటే సత్యనారాయణ వ్రతం ఎక్కడో టెంపుల్‌లలో గావచ్చు, మనకు గుళ్ళో గావచ్చు, ఏదైతే ఇల్లు కట్టుకుంటామో అక్కడ ఉన్నటువంటి ఖర్చు కూడుకున్నటువంటి వ్రతము అంటే ఈ రోజు ఎలా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. హ్మ్. ఏం చెప్తారు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాల గురించి ఏం చెప్తారు? దా మనకి అంటే మాట్లాడు. ఇక్కడ కట్ చేద్దాం. ఓకే. అన్న పంచభూతాలకు సంబంధించినటువంటి అవి లేనిది మన మనిషి మనుగడ లేదు, అక్కడ జీవం లేదని చెప్తుంటారు కదా. దానికి ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ప్రతిష్ట చేసినటువంటి మీ ఇంట్లో మీ యొక్క టీంలో ఎంతో కృషి శ్రమ ఉంది. ఎలా అనిపిస్తుంది ఆ యొక్క సక్సెస్ చూసిన తర్వాత? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా మేము 20 సంవత్సరాల నుంచి ఇది 20 సంవత్సరం అనమాట. సో ఏదైనా స్పెషల్‌గా చేయాలని చెప్పి ఇదొకటి ప్లాన్ చేసామన్నమాట. సో ఈ పంచభూతాల కాన్సెప్ట్ ఒకటి ప్లాన్ చేసాము. సో మాకైతే ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక వచ్చేవాళ్ళు కూడా భక్తులు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అంటే నార్మల్‌గా ఎన్నో మండపాలను చూస్తుంటాం. ఖైరతాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే బాలాపూర్ కావచ్చు, అక్కడ ఉంటే మాదాపూర్ ఇదంతా కూడా చూస్తుంటాం. మేమంతా కవర్ అయ్యేది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో గుడిలోకొచ్చిన ఫీలింగ్ కావచ్చు, ఏదో టెంపుల్‌కి వచ్చినటువంటి ఆ వాతావరణం ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాయువు కావచ్చు, అగ్ని కావచ్చు అంతా కూడా మాకంతా డ్యూ అంతా కూడా ఫీల్ అవుతా ఉన్నది. అంటే ఈ యొక్క కృషి వెనకాల ఎంతో ఆటుపోట్లుంటాయి, ఏదో ఒడిదుడుగులుంటాయి. అంటే అన్నీ సమకూర్చుకొని ఎంత సక్సెస్ చేయడం హౌ యూ ఫీల్? అంటే స్టార్టింగ్‌లో అయితే చాలా కష్టం అనిపించింది. కాకపోతే ఇక మాకు ఆ దేవుడు మాకు తోడుగున్నాడు కాబట్టి అంతా చాలా అనుకూలంగా అయిపోయిందని చెప్పి అనుకుంటున్నాము. చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. సో భక్తులు కూడా చాలా మంది చెప్తున్నారు చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతున్నారు అనమాట. చూడడం వరకు నార్మల్‌గా చూసి వెళ్ళిపోతారు కదా. సో మేము కాన్సెప్ట్ పెట్టిందే అందుకు ఫీల్ అవ్వడానికి. సో ఫీల్ అయ్యి చాలా బాగా భక్తులందరూ చెప్తున్నారు చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. ఎక్కడెక్కడో వేరే ఊర్లో చోట్ల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా కేవలం ఇక్కడ దర్శించుకుంటే ఆ యొక్క కొంచెమైనా ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ కోసమే మేమంతా కూడా విజ్ఞాన ఏదైతే ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉందో దానికంతా కూడా అహర్నిశలు కష్టపడి దానంతా కూడా ఫలించే కార్యక్రమం మేము మొదలు పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పంచభూతాలకు లింగాలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే అనుకున్నామో అక్కడే అంతా కూడా కంకణబద్దులయ్యాం. దానికి సంబంధించినటువంటి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా మేమంతా కూడా ఒడిదుడుగులను ఎదుర్కొంటూ ఆ అక్కడ ఉన్నటువంటి కష్టాలను సుఖాలను మేమంతా కూడా పంచుకుంటూ ఈ యొక్క సక్సెస్ అయ్యామంటే కూడా మా దాంట్లో అందరూ ఏకమై ఒక్క పని చేసి ఆ యొక్క ఆలోచనలు సమానంగా పంచుకున్నటువంటి మేమంతా కూడా విఫలమయ్యామని చెప్పుకోకుండా సఫలమయ్యామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరైనా విఫలం చెందారు లేదంటే ఇంకేమైనా బ్యాక్ బెంచర్గా కాకుండా మేమంతా కూడా సక్సెస్ అయ్యాం. వారు సక్సెస్ అయితే మేమంతా సక్సెస్ అయ్యాం. నిజంగా పెద్దలు అంటుంటారు కదా, ఒక్కరు చెయ్యంది
దాదాపు 10 మంది చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి కాలనీలో ఈ యొక్క విజ్ఞాన ఫౌండేషన్ ఫ్రెండ్స్ ఏదైతే అసోసియేషన్ ఉందో నిజంగా వాళ్ళకంతా కూడా ఒక కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి మాటలైతే మనకు కనిపించే ప్రయత్నం అయితే కనిపిస్తోంది. గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో తనకు అక్కడ తననే స్థాపించారు. అక్కడ 20 సంవత్సరాలకు పైబడి తనే పూజలు చేస్తున్నారు. ఆ యొక్క పూజ ఫలితం ఎలా ఉంటుంది, ఆ యొక్క దేవుని అనుగ్రహం ఎలా ఉంటుంది, అసలు ఈ యొక్క 20 సంవత్సరాలు వాళ్ళకు కలిగినటువంటి ఆటుపోట్లు ఏంటి అనే విషయాలు కూడా మనకు తెలుసుకుని చేద్దాం. పూజారి గారు చెప్పండి, నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి 20 సంవత్సరాల నుంచి మీరే పూజ దగ్గరుండి చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్ బిచ్చింగ్ కావచ్చు, మీ యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు మీరంతా కూడా పంచుకుంటున్నారు. ఎలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు? అవిజ్ఞ అసోసియేషన్ ఫ్రెండ్స్ తరపున ప్రతి ఇయర్ కూడా ఒక గణపతి అనేది ఒక విచిత్రంగా అంటే ఒక విశేషంతో పెడుతుంటారు. ఈసారి పంచభూతాలు పెట్టారు. ఈ కమిటీలో నరేందర్ సార్ అని ఉంటారు. వారికి కలలో వచ్చారు పంచభూతాలు పెట్టాలని. ఆ కమిటీతో అందరికి కూడా చెప్పి పంచభూతాలు నిర్మించి ఈరోజు ఈసారి సత్యనారాయణ వ్రతము స్వామివారి కళ్యాణం నిర్మించారు. ఈ 20 ఏండ్ల నుంచి ఈ యొక్క గణపతిని పెట్టి ప్రతిసారి కూడా నన్నే పిలిపిస్తారు, నేనే చేస్తాను పూజ. కావున వీళ్ళందరూ కూడా ఈ స్వామి నిలిపి నుంచి ఉద్యోగాలు, కళ్యాణాలు, సంతానము అన్ని విధాలు కూడా అనుకూలంగా స్వామి అనుగ్రహంతో అన్నీ కూడా చక్కగా జరిగాయి. అందరూ కూడా ఈసారి కళ్యాణాలు జరిగాయి. కావున ఈసారి కళ్యాణ గణపతి కళ్యాణం చేపిస్తున్నారు. చక్కగా అందరూ కూడా వచ్చి స్వామిని వీక్షించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుచు. నిజంగా సార్ కళ్యాణం జరిపిస్తున్నారు. చాలా ప్రాముఖ్యత ఉన్నది. నాకు కూడా సంతోషంగా ఉన్నది ఈ యొక్క కళ్యాణం జరిపిస్తున్నందుకు, ప్రతిసారి నన్ను పిలిపిస్తున్నందుకు కూడా. పంతులు గారు చెప్పండి, ప్రతిసారి 13 రోజులు కావచ్చు, 17 రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి రోజులు కూడా నవరాత్రులే కాకుండా కూడా ఎక్స్ట్రా డేస్ కూడా మనం గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఈసారి కంపల్సరీగా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, చంద్రగ్రహణం ఉంది, కేవలం 9 రోజులు మాత్రమే చేసుకోవాల్సినటువంటి ఒక వార్త ఏదైతే సర్క్యులేట్ అవుతా ఉన్నది, ఎంతవరకు నిజాలు, అసలు పూర్వపదాలు ఏంటి అసలు మా యొక్క వ్యూవర్స్ కోసం? వాస్తవానికి చెప్పాలంటే నవరాత్రులు అంటే 9 రాత్రులు మాత్రమే గణపతి నిలుపుకోవాలి. కావున బాజా వస్తలేదు, డీజే ఈ రోజు నాకు కుదరదు అని అలా వాళ్ళని టైం బట్టి వీళ్ళు టైం మారుస్తున్నారు, డేటు మారుస్తున్నారు. కావున వాస్తవానికి చెప్పాలంటే నవరాత్రులు అంటే 9 రాత్రులు మాత్రమే నిర్వహించుకునే పండుగ. ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని నిలుపుకున్న గణపతి అనేది 9 రాత్రులు మాత్రమే ఉండాలి. కావున 9 రాత్రులు నిలుపుకొని చేసుకోవాలి. కానీ ఈసారి చంద్రగ్రహణం వస్తున్నది. గ్రహణం రాకముందే మన యొక్క గణపతి నిమజ్జనం చేసుకోవాలి. గ్రహణం ఉన్నప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలే శుద్ధి చేసుకోవడము, ఆ స్వామివారికి పంచామృతాల అభిషేకం చేస్తుంటారు. కానీ ఈసారి గ్రహణం వచ్చినందుకున 9 రాత్రులు మాత్రమే నిలుపుకోవాలి. 11 రోజులు 13 రోజులు అలా నిలుపుకోవడం అవకాశం లేదు. అంటే నిజంగా వచ్చినటువంటి వార్తలు కావచ్చు, అక్కడ ఉండే పూజారులు కావచ్చు, పురోహితులు చెప్తున్నటువంటి వార్తల్లో నిజంగా నిజం ఉంది. కొంతమంది కొట్టి పారేస్తున్నటువంటి పరిస్థితి మీరు చెప్తున్నటువంటి సందర్భాల్లో ఒకటి డీజే కావచ్చు, అక్కడ ట్రాఫిక్ ఉద్దేశాల నుంచి కూడా ఆ యొక్క సిటీస్లలో డేట్ చేంజ్ చేసుకుంటారు. ఎంతవరకు నిజంగా డేట్ చేంజ్ చేసుకోవడం జరుగుతుందా? అసలు ఎంతవరకు మంచిది కాదంటారా? అసలు వాస్తవానికి డేటు మార్చుకుంటున్నారు. డీజే కానీ బాజా కానీ రావడకపోవడం కానీ అవి కుదరక వాళ్ళ గురించి డేట్ మార్చుకుంటున్నారు. వాళ్ళు వేరే 13 రోజులకు వస్తున్నారంటే వీళ్ళు 13వ రోజే తీస్తున్నారు, లేదు 14వ రోజు వస్తున్నారంటే 14వ రోజు తీస్తున్నారు. కానీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయ ప్రకారము నవరాత్రులు అంటే 9 రోజులు మాత్రమే పూజించుకోవాలి. 10వ రోజు స్వామిని ఉద్వాసం చేసుకొని నిమజ్జనం చేసుకోవాలి. రైట్, ఇది పరిస్థితి. వార్తల్లో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో కేవలం 9 రాత్రులు మాత్రమే గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నుంచి కావచ్చు, అక్కడ ఉండే యూత్ అంతా కూడా ఈ యొక్క విషయాన్ని పూర్తిగా గమనించి మీరు యొక్క అడుగుజాడలు ఉండాలి. మీరు చెప్తున్నటువంటి డీజేలు కావచ్చు, బ్యాండ్ బాజాలు కావచ్చు, అక్కడ నుండి ఏదైతే కోలాహలం సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి యూత్ అంతా కూడా ఆ అలవాటు పడకుండా కేవలం నవరాత్రులు పురాతన కాలం నుంచి వచ్చినటువంటి నవరాత్రులు ఉత్సవాలు మాత్రమే జరుపుకుంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన తెలుగు సాంప్రదాయానికి చెందినటువంటి కాపాడిన వారు అవుతారు తప్ప ఇదొక వేరే విషయం ఏం కాదు. మరీ ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో దాదాపు 2020 కంటే ముందు కూడా చంద్రగ్రహణం వచ్చింది. అదే రకంగా ఈ సంవత్సరం కూడా చంద్రగ్రహణం 7వ తారీఖున ఎంటర్ అవుతుంది. కాబట్టి 6వ తారీఖు లేదా 5వ తారీఖు నుంచి 10 రోజులు లేదా 9 రోజులు చేస్తే సరిపోతుంది. ఈ యొక్క ఫలితాన్ని మీరందరూ కూడా గమనించాలి, లేకపోతే ఆ యొక్క అట్టి ఫలితం కూడా నిర్వీర్యమయ్యే ఛాన్సెస్ కూడా పంతులు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.